చర్ల గురించి ఉంది, ఇసుక సరఫరా, ఫోన్ ట్యాపింగ్ మనం మాట్లాడుకున్నాం. ఇక మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ నెంబర్ గాజర్ల ఎన్కౌంటర్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ వచ్చే మార్చి నాటికి నక్సల్ రహిత భారత్ అంటూ దేశాన్ని నక్సలిజం టెర్రరిజం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తున్నామంటూ బండి సంజయ్ ఇక ఉగ్రవాదం నిర్మూలనలో రాజీ పడబోమంటూ వెల్లడి. హర్యానాలోని మానేసర్లో ఎన్ఎస్జీ క్యాంపస్ను సందర్శించిన కేంద్ర మంత్రి సిబ్బంది భవన నిర్మాణ పనులు శంకుస్థాపన అంటూ వార్త కనిపిస్తుంది. 5వ పేజీలో పూర్తి వార్తా కథనం. రైట్. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సల్స్ రహిత భారత్ లక్ష్యాన్ని ఛేదించేందుకు పూర్తిగా నిబద్ధతతో ముందుకెళ్తున్నట్టుగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇది సంకల్పం మాత్రమే కాదని ఒక ఉద్యమంగా కొనసాగుతున్నట్టు చెప్పారు. భారత్ను నక్సలిజం టెర్రరిజం నుంచి విముక్తి చేసి శాంతియుత సుసంపన్న అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామంటూ చెప్పారు. ఆ దిశలో 2010తో పోలిస్తే ప్రస్తుతం వామపక్ష తీవ్రవాద హింస 83% మేర తగ్గిందంటూ వెల్లడించారు. మోదీ ప్రభుత్వ రణనీతి సుస్థిర పాలన విధానాల ఫలితంగానే ఈ మార్పు వచ్చిందన్నారు. బుధవారం హర్యానాలోని మానేసర్లోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ క్యాంపస్ను మంత్రి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా తొలుత శౌర్యస్థల వద్ద విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎన్ఎస్జీ వీరులకు నివాళులర్పించి అనంతరం ఎన్ఎస్జీ నివాస సముదాయాలని భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్థానికంగా నిర్మించిన ఎన్ఎస్జీ స్టేడియాన్ని స్విమ్మింగ్ పూల్ని ప్రారంభించి మాట్లాడారు. 2047 నాటికి మన దేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని అధిగమించి విశ్వగురు స్థానంలో నిలవాలనేదే మోదీ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇక ఉగ్రదాడి చేయాలంటేనే వణికి పుట్టాలి, భారత్పై దాడి చేయాలనే ఆలోచన వస్తేనే టెర్రరిస్టులకు వణుకు పుట్టేలా తమ ప్రభుత్వం తిరిగి దాడి చేస్తుందంటూ బండి సంజయ్ అన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో రాజీ లేదని, దేశ భద్రత గౌరవమే తమకు మొదటి ప్రాధాన్యత అంటూ చెప్పారు. టెర్రరిస్టులను ఎదుర్కోవడంలో ఎన్ఎస్జీ చూపిన ధైర్యం సాహసాలు దేశమంతా ఎన్నోసార్లు గర్వపడేలా చేసిందంటూ గుర్తు చేశారు. ఇక ఉగ్రవాదంపై ఖచ్చితమైన దాడులు, హైజాక్ వ్యతిరేక ఆపరేషన్లు, బాంబు నిర్వీర్య కార్యకలాపాలు, జాతీయ విపత్తుల సమయంలో చేపట్టే సహాయక చర్యల సమయంలో ఎన్ఎస్జీ అసాధారణ ప్రతిభను చాటుతుందని కొనియాడారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ధీటైన జవాబిచ్చిందన్నారు. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందని చెప్పారు. ఇక భారత్ వైపు కన్నెత్తి చూసేవాళ్ళు ఇకపై మళ్ళీ చూసే పరిస్థితిలో ఉండరనే సంకేతాలను ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రు దేశాలకు పంపించామన్నారు. మోదీ ప్రభుత్వ రక్షణ భద్రతా రంగంలో ఆత్మ నిర్బంధనకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే 2025న రక్షణ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించినట్టుగా గుర్తు చేశారు. అనంతరం ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ బి శ్రీనివాసన్, ఐజీలు దీపక్ కుమార్ కేడియా, మేనేజర్ జనరల్ ప్రవీణ్ ఛాబ్రా, మేజర్ జనరల్ వికాస్ చౌదరి, ప్రిన్సీ రాణిలతో కలిసి ఎన్ఎస్జీ సిబ్బంది చేపట్టిన ఆపరేషన్ డెమో ప్రదర్శనలో బండి సంజయ్ తిలకించారంటూ వార్త కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా ఏమంటుడు బండి సంజయ్ సార్ ఏమంటుండంటే, వచ్చే మార్చి నాటికి ఇప్పటికే ఆపరేషన్ ఖగారు నడుస్తోంది. 2026 మార్చ్ 31 నాటికి మావోయిస్టు రహిత భారత్గా మారుస్తాం. దానికి తోడు ఎక్కడ కూడా టెర్రరిజానికి తావునివ్వకుండా ఇటు నక్సలిజం అటు టెర్రరిజం రెండు నుంచి కూడా భారత్ను విముక్తి చేస్తాం. ఇక వికసిత్ భారత్ను భవిష్యత్తులో చూడబోతున్నామని బండి సంజయ్ అయితే కొంత కీలక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం. ఇప్పటికైతే ఆపరేషన్ ఖగారు నడుస్తూనే ఉన్నది, ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు టెర్రరిజానికి సంబంధించి మొన్ననే పాకిస్తాన్ భూభాగంలోకి పోయి మన ఆర్మీ 10 స్థావరాల మీద ఏకకాలంలో దాడులు చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు నిజంగా భవిష్యత్తులో వికసిత్ భారత్ కాబోతున్నదా, టెర్రరిజాన్ని నిజంగానే మరి మోదీ ప్రభుత్వం అంతం చేయబోతుందా అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది.